గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల అమ్మకు పాద నమస్కారములు. భగవద్గీత సారాంశానికి స్వాగతం, సుస్వాగతం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, మనం నిన్నటి ఎపిసోడ్లో మనం త్రైగుణ్య విషయావేదాని స్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అనే శ్లోకం గురించి వివరించుకున్నాం. అంటే త్రిగుణాలు, వేదాలన్నీ కూడా త్రిగుణాలనే వల్లిస్తూ ఉంటాయని, త్రిగుణాల గురించే చెప్తూ ఉంటాయని, త్రిగుణాలతోనే మన యొక్క కోరికలు కానీ మనం చేసే కర్మకాండాలంతా కూడా ఆ త్రైగుణ్య విషయాలే అని చెప్పేసి తెలుసుకున్నాం. అలాగే ఈ త్రిగుణాలను అధిగమించడం అంటే మన శరీరము, మనసు, బుద్ధుల్ని అధిగమించటమే. మరి మనోబుద్ధుల్ని అధిగమించాలంటే నిరంతరం మన నిత్యస్వరూపమైన ఆత్మస్థితిలో స్థిరపడాలని, ఆత్మతత్వంలో ఉన్నప్పుడే నిత్య సత్వస్థో అన్నారు. అంటే ఆ ద్వంద్వాలను ఎప్పుడైతే మనం దాటుతామో, ద్వంద్వాలంటే సుఖదుఖాలు, శీతోష్ణాదులు, మానవమానాలని ఎప్పుడైతే దాటుతామో అప్పుడు నిత్య సత్వస్థుడుగా ఉంటాడు, అప్పుడే ఆత్మవంతుడుగా ఉంటాడు అని చెప్పేసి భగవానుడు చాలా చక్కగా మనకు వివరించారు. మరి ఆ నిత్య సత్వస్థుడుగా ఉండాలంటే నిరంతరం మన ధ్యాన సాధనలో ఉండాలని అన్న విషయాన్ని, ధ్యాన సాధనలోనే మనం ఆ అనుభూతిని పొందగలం, ఆ గుణాలలో గుణాతీత స్థితికి వెళ్ళగలం అన్న విషయాన్ని చక్కగా శాస్త్రీయబద్ధంగా, శాస్త్రీయపరంగా చక్కగా మనకు వివరించారు భగవానుడు. మరి ఈరోజు మరొక ఎపిసోడ్లోకి మనం ప్రవేశిద్దాం. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్మ కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్యకర్మణి మాతే సంగోస్త్యకర్మణి. మరి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటో తెలుసుకుని మన తర్వాత విషయం తెలుసుకుందాం. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మఫలానికి అధికారివి కాదు, ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు, అలాగని కర్మలు చేయడం కూడా మానకు అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు భగవానులు. అదేంటో కాస్తంత వివరంగా మనం తెలుసుకుందాం. కర్మలను చేయడానికి మనకు హక్కు ఉంది, కానీ కర్మలను సదా అప్రమత్తతో చేస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడు కర్మిష్టిగానే ఉండాలి, ఏదో కర్మ చేస్తూనే ఉండాలి. అంటే కర్మలు చేయకుండా అకర్మణత్వం అనేది ఎప్పుడు ఉండకూడదు అని చెప్తున్నారు. ఏదైనా మొత్తం పూర్తిగా పనిచేసిన తర్వాతనే, ఎట్లా అంటే ఒక నెలంతా ఉద్యోగం చేస్తేనే ఆ తర్వాత మనకి జీతం వస్తుంది కదా, అంటే పూర్తిగా పనిచేసిన తర్వాతే మనకు జీతం వస్తుంది కదా, అలా ఆ తర్వాతే మనకు ఆ ఫలాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అలాగే మనం గత జన్మల్లో చేసిన కర్మలు ఏవైతే అయినా ఆ కర్మల యొక్క ఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉంటాం, ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం అనుభవించే ఫలం అంతా గతంలో చేసుకున్న ఫలమే ఇప్పుడు మన జీవితంలో అనుభవిస్తుంది. ఎట్లయితే గత నెలలో చేసిన, అంటే నెలంతా చేసిన తర్వాత ఆ చివరికి డబ్బు అందించినప్పుడు మనం దాన్ని అనుభవిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు జన్మను అనుభవించేది గత జన్మల యొక్క ఫలమే అన్న విషయాన్ని తెలియచేస్తుంది. విత్తనాలు చల్లగానే పంట పండి ధాన్యం అనేది చేతికి రాదు, అలాంటివే మనం పొందే కర్మఫలాలు కూడా. వర్తమానంలో ఉన్న సుఖ సంతోషాలు గత జన్మల మంచి కర్మల ఫలితాలే. అంటే ఈ రోజున మనం సుఖంగా అనుభవిస్తున్నాము, సంతోషంగా ఉన్నామంటే గతంలో మనం చేసిన మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ఫలితాలే ఈ రోజున మనం అనిపిస్తున్నాము, ఆ కర్మఫలాలే మనం పొందుతున్నాము. అలాగే మరి ఒకవేళ అంటే మంచి కర్మలు చేస్తే మంచి సుఖ సంతోషాలు అనిపిస్తాం, అలాగే కష్ట నష్టాలు వస్తున్నాయంటే మనం చేసిన చెడు కర్మల ఫలితాలే. ఏదైతే చెడు కర్మల చేసామో ఆ ఫలితాలే ఈ రోజున కష్ట నష్టాలుగా కూడా వస్తాయి, కష్టంగా కానీ నష్టంగా కానీ. అలాగే సుఖ సంతోషాలు కానీ, మంచి పనులు చేస్తూ ఉంటే మంచి సుఖ సంతోషాలు కలుగుతుంటే, పుణ్యకర్మలు చేస్తూ ఉంటే సుఖ సంతోషాలు కలుగుతూ ఉంటాయి. చెడు పనులు చేస్తూ ఉంటే ఇప్పుడు కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. కాబట్టి మనం చేసుకునే కర్మల వల్లే మనకు ఫలితాలు వస్తున్నాయి అన్నది సత్యము. అలాగే వర్తమానంలోని కర్మఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తాం. ఇప్పుడు మనం చేసుకునే ఏ కర్మ అయితే ఉందో, ఇప్పుడు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనమాట. కాబట్టి ఇప్పుడు వర్తమానంలో ఏదైతే మనం చేస్తున్నామో అది భవిష్యత్తుకి సరఫరా అవుతుంది, అంటే భవిష్యత్తులో అనుభవిస్తాం అనమాట. ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన జ్ఞానంతో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మఫలాలు, ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన మన యొక్క అనేక గత జన్మలలోని ఇప్పుడు మనం ఏదైతే కష్టం అనిపిస్తున్నామో, సుఖం అనిపిస్తున్నామో, నష్టాలు అనిపిస్తున్నామో, ఆనందం అనిపిస్తున్నామో, ఏవైతే అనిపిస్తున్నామో ఇవి మన యొక్క అనేక గత జన్మలే కాదు, అనేక గత జన్మల్లో కావచ్చు.
ఏ జన్మకి సంబంధించినవో ఏ కర్మఫలం అనేది అవగాహనకో రాదు మనకి. ఎప్పుడున్నాయో మనకు తెలియదు. అంటే గతంలోనే వెంటనే వచ్చేస్తాయని ఏం లేదు. కొన్ని వందల సంవత్సరాల క్రితమైనా రావచ్చు, లేదా ఏ లోకంలో ఉన్నప్పుడు అయినా రావచ్చు. కాబట్టి అవేమీ కూడా ఏ కర్మఫలం అనేది అవగాహన మనకి తెలియదు, మనకు రాదనమాట. మనం నిర్దేశించలేము, మనకి ఆ అవగాహన చేసుకోలేము. అందుచేత చేస్తున్న కర్మలకి ఎప్పుడు కూడా లెక్కలు కట్టకూడదు అని చెప్తున్నారు. మనం చేసే పనులకి కర్మలకి ఎప్పుడు కూడా లెక్కలు కట్టకూడదు. లెక్కలు కట్టడానికి మన దగ్గర సరైన విషయ జ్ఞానం ఏమీ లేదు. పతంజలి యోగ సూత్రాల్లో 2వ పాదంలో 4వ శ్లోకంలో ఇస్తారనమాట. ఒక వ్యక్తి కర్మ ఫలం ఎలా ఉంటుందంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా బీజ రూపంలో తనలోనే ఉంటుంది. అది ఒక విత్తనం రూపంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా ఆ కర్మఫలాన్ని ఆ విత్తనం అప్పుడు మళ్ళీ విచ్చుకుంటుందంట, అప్పుడు మళ్ళీ అనుభవించాల్సి వస్తుందట. అంటే చూడండి, వెంటనే రాదు, వెంటనే రావాలని లేదు, అలానే రాకూడదని లేదు. ఈ లెక్కలు మనకేం అందవు, ఆ విషయ పరిజ్ఞానం మనకు లేదు. అది యోగుల దగ్గరే ఉంటుంది. ఎన్నెన్ని జన్మలు ఏమో రావచ్చు, ఎప్పుడు అయినా రావచ్చు అని చెప్తున్నారు అనమాట. పతంజలి సూత్రాల్లో కాకపోతే కొన్ని వందల జన్మల తర్వాత కూడా అది అన్ని వందల జన్మల్లో మళ్ళీ చాలా చాలా మంచి పనులు చేస్తారు, చాలా మంచి పెద్ద పేరు ప్రఖ్యాతులు పొందుతారు, ఆ మంచి మంచి జన్మలు తీసుకుంటారు, మహాయోగులు అవుతారు. ఆ కర్మ ఫలం అనేది ఏదైతే చిన్న విత్తనం ఉంటే ఆ విత్తనం మళ్ళా మొలకెత్తుద్ది. అది కొన్ని వందల జన్మల తర్వాత అయినా ఆ యొక్క ఫలం అనేది అనుభవించి తీరవలసిందే అని చెప్తారనమాట. సో కాబట్టి ఆ విషయ పరిజ్ఞానం మన దగ్గర లేదు కాబట్టి దానికి డేటా ఆ లెక్కలు కట్టడం మన వల్ల కాదు అని చెప్తున్నారు. కాబట్టి లెక్కలను ఫలితాలను పూర్ణ సృష్టికే వదిలేయాలి. మనకు ఆ విషయ జ్ఞానం లేదు కాబట్టి పూర్ణ సృష్టికి అంటే సృష్టికి వదిలేయాలి. మనం పని చేయడం వరకే, అది సృష్టికి మాత్రమే తెలుసు. సరైన లెక్కలు కట్టడం మనకి చేత కాదు, మనకంత జ్ఞానం లేదు, మనకంత సామర్థ్యత లేదు. మరి చక్కగా సృష్టికి శరణాగతి చెందినప్పుడు మనకి ఏది కావాలో అది ఆ సృష్టి మనకి లెక్కలు కడుతుంది. కాబట్టి జన్మ జన్మల లెక్కల ప్రకారం రావాల్సినంత వచ్చే తీరుతుంది, జన్మ జన్మల లెక్కల ప్రకారం పోవాల్సినంత పోయే తీరుతుంది. కర్మ ఫలాసక్తి ఉంటే ఆ సిద్ధి కానీ అసిద్ధుల పట్ల రాగద్వేషాలు కలిగించి కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వహించబడుతుంది. అంటే మనకు ఆ సిద్ధి ఉంటే, అంటే ఆ పరిపక్వత కలిగిన మనకు ఆ పని వచ్చినప్పుడు సంపూర్ణంగా మన చేతే చేయించబడుతుంది అని కూడా చెప్తున్నారు. పూర్తి సామర్థ్యంతో నిర్వహించబడదు, కాబట్టి నిర్వహించడం జరుగుతుంది. కర్మలు చేయడం మాని అకర్ముడుగా మారిపోతే భవిష్యత్తుకు పునాది వేస్తే వర్తమానం వ్యర్థం చేసినట్లే. అంటే భవిష్యత్తుకు పునాది వేసి వర్తమానాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతాం. ఇప్పుడు ఈ క్షణంలో మనం సరైన పని చేయకపోతే మరి నెక్స్ట్ మనకి వచ్చేది ఎలా ఫలం ఉంటుంది? ఏ పని చేయకుండా కూర్చున్నాం అనుకోండి, ఫలమేమి రాదు కదా. అంటే ఇప్పుడు సమయాన్ని వృధా చేస్తున్నట్టే కదా, మనం ఏ పని చేయటం లేదు కదా. కాబట్టి అకర్మలుగా ఎన్నటికీ ఉండకూడదు, పని చేయకుండా ఉండకూడదు. దేనినైతే మనం ధర్మం అనుకుంటున్నామో, ఏదైతే మనకు ధర్మం అనిపిస్తుందో ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తుంటేనే ఈ రకమైన ధర్మం కర్మలు చేస్తూనే ఉంటుంది. ఏదైతే మనకు ధర్మం ఇస్తే ఆ పని నువ్వు చేస్తూ ఉండాలి, ఆ రకమైన ధర్మకర్మలే వస్తూనే ఉంటాయి. అక్కడే మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తారు పతంజలి సూత్రాల్లో, కర్మ చేస్తూ ఉండు. ఎప్పుడు కూడా కర్మ చేస్తూ ఉంటే నీ దగ్గరికి ఏది వస్తే ఆ పని నువ్వు చెయ్యి అని చెప్తారు. పతంజలి మహర్షి చాలా అద్భుతంగా చెప్తారు. అంటే ఒకటేంటంటే మనం ఏదో అనుకుంటాము ఇది చేద్దామని, మనకు ఒక ప్లాన్ ఉంటుంది, పని చేద్దామని మనకు అనిపిస్తుంది, చేస్తూ ఉంటాం కానీ అవ్వదు, చాలాసార్లు అవ్వదు మనకి. అంటే అర్థం ఏంటి? ఆ పని మనది కాదని. పతంజలి మహర్షి ఏం చెప్తారంటే, నీ దగ్గరకు వచ్చింది ఏ పనైనా అది నీది, నువ్వు అనుకున్న దానికంటే నీ దగ్గరకు వచ్చిందే నీది పని అని గుర్తించని చెప్తారు పతంజలి మహర్షి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. జిల్లేళ్లమూడి అమ్మగారు కూడా చెప్తారనమాట, నువ్వు అనుకున్నది అవదు, నీకున్నది తప్పదరా నాయన అంటుంది జిల్లేళ్లమూడి అమ్మ. ఏమని చెప్తుందండి? నీవు అనుకున్నది అవదు, మనం ఏదైతే అనుకుంటాం అది అవ్వదు, కానీ నీకున్నది తప్పదు నాయన అంటుంది. మన యొక్క కర్మల ఫలితాలు ఆ సృష్టి లెక్కలు వేయడం మనకు చేత కాదు. మన యొక్క కర్మఫలాలు ఈ జన్మలోయా మరు జన్మలోయా అంతకుముందు కొన్ని వందల జన్మలోయా అన్నది లెక్కలు కట్టడం మన వల్ల కాదు, మనకు ఆ విషయ పరిజ్ఞానం లేదు. అందుకని మనం ఏమనుకుంటాం, ఈ చిన్న బుద్ధితోటి, ఈ చిన్న పరిమితమైన మనసుతోటి, ఈ చిన్న పరిమితమైన బుద్ధితోటి ఇది చెయ్యాలని మనం నిర్ణయించుకుంటాం. కానీ ఆ నిర్ణయం ప్రకారం అవుతుందా అన్నదా లేదా అన్నది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తారు. ఏమని? మనం సంకల్పించుకుంటే అవ్వంది ఏముంది అని. అన్నీ అవుతున్నాయా? చేయాలని సంకల్పం ఒకవేళ నిజంగా అవుతుంది అనుకుంటే అది నీలో ఉంది కాబట్టి అవుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు.
ఇది మహానుభావులు ఎంతోమంది రీసెర్చ్ చేసి మహానుభావులు పతంజలి యోగ సూత్రాలు కావచ్చు, అమ్మ కావచ్చు, ఇంకా పుస్తకాలు చక్కగా చెప్తూనే ఉంటారు. అలాగే పత్రి గారు కూడా అంటే పని చెయ్యి, నువ్వు ఫలితాన్ని గురించి ఆశించొద్దు అన్నది ఒక అద్భుతమైన సూత్రం. ఈ అద్భుతమైన ఈ సూత్రాన్ని మనం పట్టుకుంటే హాయిగా వెళ్ళిపోవచ్చు. మన సహజంగా మన మానవ స్వభావం ఎలాంటిదంటే పని చేస్తున్నా కూడా ఫలితం కోసం ఆశించడం అనేది మన సహజమైన గుణం ప్రతి మానవుడికి కూడా. మరి ఆ సహజమైన గుణాన్ని మనం ఎప్పుడు ఫలితాలు ఆశిస్తూనే పనిచేస్తూ ఉంటాం, రాకపోతే బాధపడుతూ ఉంటాం. కానీ దీనికి సృష్టి నిర్ణయం ఒకటి ఉంది. అంటే నువ్వు ఇప్పుడు చేస్తున్నా నీకు రాలేదంటే అది నీది కాదు, నీ లెక్కల్లో లేదది. అందుకని ఏం చెప్తున్నారు, ఆ విషయ పరిజ్ఞానం నీ దగ్గర లేదు కాబట్టి, ఆ లెక్కలు కట్టడం నీ చేత కాదు కాబట్టి నువ్వు కర్మలు చేస్తూ ఉండు, ఆ కర్మల యొక్క ఫలితాన్ని సృష్టికి వదిలేయి అని చెప్తున్నారు. ఎంత అద్భుతం అండి. అది నేర్చుకుంటే మనం ఎంతో హాయిగా ఉంటాం. కానీ అది మనం ఉండదు కదా. పని చేయంగానే ఫలితం కావాలని కోరుకుంటాం. ఫలితం ఈ జన్మలో రావచ్చు, మరు జన్మలో రావచ్చు, ఇంకో కొన్ని వందల జన్మల తర్వాతనే రావచ్చు. పత్రి గారు ఒకసారి అదే చెప్పారు. చేయంగానే వెంటనే ఏమి రాదు. ఎలాగైతే మనం నెలంతా ఉద్యోగం చేస్తే కదా చివరికి డబ్బులు ఇచ్చేది, ఫలం పొందేది, అదేవిధంగా నువ్వు చేసిన యొక్క కర్మల ఫలము డేటా అన్నది నిర్ణయం ఉంటుంది. అది ఉంటేనే నీ దగ్గరకు వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి పని చెయ్యి, ఫలితాన్ని ఆశించకుండా. ఆ ఫలితం అనేది సృష్టికి వదిలేయని ఎంతో అద్భుతంగా ఆ విషయాన్ని వర్ణించారు. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే జీవితం ధన్యం అవుతుంది మనకి మిత్రులారా. సో కాబట్టి ఆ శ్లోకంలో ఇంతటి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయేతుర్భూ మాతే సంగోస్త్య కర్మణి. ఇంకో చిన్న విషయం చెప్తాను, గురువుగారి ద్వారానే తెలుసుకున్నాను. మన అందరికీ తెలుసు, ఒక పుస్తకాన్ని ఆత్మార్పణం అనే పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయించారు పత్రి గారు. అది ఇంగ్లీష్లో రైటర్ ఫస్ట్ ఏ పుస్తకం చదివినా చక్కగా తీసుకొచ్చి చెప్తూ ఉంటారు, ఆ సారాంశం చెప్తూ ఉంటారు. ఆయన చెప్పారనమాట, ఆ సింగర్ అని ఆయన ఎప్పుడు ఇంతవరకు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఏ పని చేయడట, అలా ఊరికి అలా తిరుగుతూ ఉంటాడంట. అలా తిరుగుతూ చెట్ల ఇంకా అడవుల్లోకి అట్లా తిరుగుతూ ఉంటాడట. అలా తిరుగుతున్నప్పుడు తనకు కొంత వయసు వచ్చిన తర్వాత ఒకసారి అడవిలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు తనకి వనంలో అలా విహరిస్తూ ఉంటే ఒక విషయం వినపడిందంట. కర్మ చేయకుండా కాదు, ఈ రోజు నుంచి నీ దగ్గరికి ఏ పని వస్తే ఆ పని చెయ్యి అని సృష్టి నుంచి వినపడింది ఆయనకి, రచయిత గారికి. పెడితే అప్పుడు ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అంతవరకు ఆయన ఏ పని చేయడు, ఊరికే తిరుగుతుంటాడు. ఆయనకు అంత అవసరం లేదు, ఏ పని చేయాల్సిన అవసరం లేదనుకుంటా అలా తిరుగుతూ ఉంటాడు. ఆ రోజున ఆ వన అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఈ రోజు నుంచి నీకు ఏ పని నీ దగ్గరకు వస్తే ఆ పని నీది, దాని ఫలం ఆశించకుండా నువ్వు పని చేయని చెప్పేసి ఒక వాయిస్ వినిపించిందంట. అప్పుడు ఆయన తీసుకుని ఆ తర్వాత మరి ఎంతో అద్భుతంగా చక్కగా ముందుకు పని చేసుకుంటూ వెళ్ళాడు. మరి ఆయన చేసిన ఆ పని కానీ ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ ద సింగర్ అని సరెండర్ అంటే ప్రకృతికి సరెండర్ అవ్వటం. ఇందాక చెప్పారుగా నీకు తెలియదు లెక్కలు కట్టమని, సృష్టికి అప్పచెప్పాయని. అదేవిధంగా చేత కూడా ఆ సరెండర్ అయిపోయారు. దేనికి? ప్రకృతికి సరెండర్ అయిపోయి ఆయన చేసే ప్రతి పనిలోనూ అలానే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని కూడా ఎప్పుడూ ఆలోచించలేదు, చేసుకుంటూ వెళ్ళటమే. తన దగ్గరికి ఏ పని ఇస్తే ఆ పని చేసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. అదే అద్భుతమైన రచయిత చక్కగా మనకి ద సరెండర్ అనే ఆయన జీవిత చరిత్రను చక్కగా మనకు అందించారు. ఇది దీనికి ఉదాహరణ చెప్పాలంటే. మనందరూ చదివే ఉంటాం. పత్రి గారు మరి ఎంతో అద్భుతమైన పుస్తకాలు మనకు అందించారు. కర్మలు చేయడమే మన వంతు, ఆ ఫలితాలను ఆశించడం మన ధర్మం కాదు. ఆ ఫలితాలని సృష్టికి అప్పచెప్పేయాలి, సృష్టికి సరెండర్ అవ్వాలి. ఆ సరెండర్ అయినప్పుడు మనకి ఏది కావాలో మనకంటే ప్రకృతికే ఎక్కువ తెలుసు. మనకి ఏది కావాలో అది తప్పకుండా మనకి ఇస్తుందన్న సత్యాన్ని నమ్మి ఆ కర్మలు చేసుకుంటూ వెళ్ళటమే ఈ యొక్క శ్లోకంలోని ముఖ్య ఉద్దేశము. పత్రి గారు ఆ విధంగా అలాగే మన ఎడ్యుకేట్ చేశారు. మనం కూడా మన బ్రహ్మ మాస్టర్స్ అంతా కూడా ఆ పనులు చేసుకుంటూ వెళ్తారు అంతే కదా మనందరం. సో మిత్రులారా, మరి మరొక శ్లోకానికి వెళదాం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యౌ సమౌ భూత్వా. योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यौ समौ भूत्वा समत्वं योग उच्यते. समत्वं योग उच्यते. యోగస్థ కురు కర్మాణి
సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. ఏం చెప్తున్నారంటే, అంటే ధనాన్ని జయించినవాడా ఆసక్తిని వదిలి యోగస్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా, కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా సమభావం కలిగి తమ కర్మలను ఆచరిస్తూ ఉండు, అలాంటి సమత్వాన్ని యోగం అంటారు అని ఆ యొక్క శ్లోకానికి తాత్పర్యం. మిత్రులారా, మరి దాన్ని కొంచెం వివరించుకుందాం. ఇక్కడ సమత్వం అంటే అన్నిటినీ సరిసమానంగా చూడటం. సమత్వమే అత్యంత గొప్పదైనది. సమత్వమే నిజమైన యోగం అనిపించుకుంటుంది. అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతిగా ప్రతిస్పందించక, అంటే అనుకూలించినప్పుడు ప్రతికూలించినప్పుడు కూడా అతిగా స్పందించక అన్ని పరిస్థితుల్లోనూ, అలాగే అంటే ద్వంద్వాలలోనూ సమస్థితిలో ఉండటమే. అన్ని పరిస్థితుల్లోనూ, కష్టకాలంలో కానీ సుఖాలలో కూడా, అన్నిట్లో అన్ని సమయాల్లో కూడా సమస్థితిలో ఉండడమే యోగం అనిపించుకుంటుందని చెప్తున్నారు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ ఓ అర్జున అని చెప్తున్నారు. కాబట్టి అదంటే సమత్వంలో ఉండడం అంటే యోగస్థితిలో ఉండడం అంటే యోగస్థితిలోనే ఉంటూ ప్రాపంచిక కర్మలన్నీ చేయాలి. యోగస్థితిలో ఉండకుండా చేసే కర్మలన్నీ అనర్థహేతువులే అంటున్నారు. అయితే కర్మ చేస్తూనే ఉన్న వాటి పట్ల ఆసక్తి రహితుడుగా ఉండాలి, చేస్తూ ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కర్మణ్యవాధికారస్తే మా ఫలిష్యు కదాజిన అని చెప్పారు. దానికి అనుసంధానమే ఈ యొక్క శ్లోకం కూడా. అంటే కర్మలు చేస్తూనే ఉండాలి, కానీ మనం కర్మహీనుడిగా ఉండకూడదు. కర్మలను చేస్తూ ఉండాలి. ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, అయినా సరే అలాంటి ఆటుపోట్లు వచ్చినా కూడా ఉదాసీనంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమస్థితిలో ఉండాలని చెప్తున్నారు. అలా మానసిక సమత్వము నిరంతర సాధన వల్లే అలవడుతుంది. అంటే అలా ఉదాసీనంగా, అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా జీవితంలో సకల ఆటుపోట్లు వచ్చినప్పుడు కూడా ఉదాసీనంగా వ్యవహరించగలిగే మానసిక సమత్వం నిరంతర సాధన వల్లనే అలవడుతుంది. అప్పుడు అనుక్షణము యోగస్థితిలోనే ఉంటుంటాము. ఇలా యోగస్థితిలో ఉంటూ కర్మలు చేస్తుంటే సహజంగానే వాటి యొక్క సిద్ధి అసిద్ధులలో ఆనందించడం, విచారించడం, ఆసక్తిని విడిచి సిద్ధి అసిద్ధుల పట్ల సిద్ధించినా సిద్ధించకపోయినా కూడా సమభావం కలిగి ఉండి ఆ యోగస్థితిలోని కర్తవ్య కర్మలు ఆచరించమని శ్రీకృష్ణుల వారు చక్కగా ఉద్బోధిస్తున్నారు. అన్నిటిని కూడా సమస్థితిలో తీసుకోగలగా ఆ బ్యాలెన్స్ అనేది రావాలి. ఏంటండి ఈ శ్లోకం? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధించినా సిద్ధించకపోయినా, అనుకూలించినా అనుకూలించకపోయినా, ఎలా ఉన్నా సరే మనకి ఆ యొక్క సమత్వ స్థితిని మనం అలవర్చుకోవాలని చెప్తున్నారు ఈ యొక్క శ్లోకం ద్వారా. సో చక్కగా ఈ సమత్వ స్థితి, ఈ బ్యాలెన్స్ ఎప్పుడు మనకి బ్యాలెన్స్ అనేది మనకు చెప్తారు. బుద్ధుడు చెప్పినా, మహానుభావులు ఎవరు చెప్పినా, పత్రి గారు మనకి ఎన్నోసార్లు చెప్పారు. బ్యాలెన్స్ ఉండాలి, సమత్వం ఉండాలి. అంటే అటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు. ఆ బ్యాలెన్స్ని అలవాటు చేసుకోవడం, ఆ లైఫ్ జీవనయాత్రలో ఆ సమరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా గొప్ప లక్షణం. సో అది ఎప్పుడైతే మనకి చేతనవుతుందో, అది మరి అలాంటి సమత్వ స్థితిని సాధించాలంటే చక్కగా నిత్య ధ్యాన సాధనే, నిరంతర ధ్యాన సాధన చేస్తూ ఆ కాశ్మీర స్థితిని ఎప్పుడైతే మనం బాగా పొందుతూ ఉంటామో, మన యొక్క ఇంద్రియాలు కూడా దానికి స్పందించి ఆ విధమైన వాతావరణాన్ని, ఆ విధమైన శక్తిని మనకి అనుకూలింపచేస్తాయి, మన యొక్క సాధన ద్వారా పొందే ఆ విశ్వశక్తి. సో మిత్రులారా, ఆ బ్యాలెన్స్ని, ఆ సమత్వ స్థితిని మనం పొందుదాము. మరి ఈ యొక్క శ్లోకంలో ఎంతో అద్భుతంగా ఆ బ్యాలెన్స్ని మనకు నేర్పించారు గురువుగారు. రేపటి రోజు మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ రోజుకి సెలవు మిత్రులారా.